వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. గంటల వ్యవధిలో ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ ను కనిపెట్టి బాధితునికి అప్పగించిన నంద్యాల 1 టౌన్ పోలీసులు. రైలులో భారీ అగ్ని మంటలు, క్షణాల్లో కాలిపోయిన పోకి. దీపావళి పండుగ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో విశేష దైవ కార్యక్రమాలు. నంద్యాల నేషనల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సిరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు ప్రదానం. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో తాగుబోతుల వీరంగం. నంద్యాల పట్టణ అభివృద్ధికి 75 లక్షల రూపాయలతో భూమి పూజ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. మహిళా ప్రాణం తీసిన ఇసుక లారీ. విశాఖ గాజువాక సమతా నగర్ సమీపంలో అదుపు తప్పిన లారీ. పాకిస్తాన్ లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్ లోనే ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల 1 టౌన్ పోలీసులు తమ అసాధారణ వేగంతో మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే ఆటోలో మర్చిపోయిన సుమారు 9 తులాల బంగారు నగలున్న హ్యాండ్ బ్యాగ్ ను కనిపెట్టి అసలు యజమానికి అప్పగించారు. పోలీసుల సత్వర స్పందనపై ఉన్నతాధికారులు అభినందించారు. రైలులో భారీ మంటలు, క్షణాల్లో కాలిపోయిన బోగి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కోచ్ నెంబర్ 19లో భారీగా చెలరేగిన మంటలు. అమృత్సర్ నుంచి సహర్షా వెళ్తుండగా అంబాల రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. దీపావళి పండుగ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో విశేష దైవ కార్యక్రమాలకు భక్తాదులందరూ పాల్గొని ఈ విశిష్టమైన రోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కటాక్షం పొందుకోరుదురని శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి కోరుకున్నారు. రోజు ఈ దీపావళి పండుగ జరుపుకొనుచున్నాము. ఈ నెల 20వ తారీఖు అమావాస్య గడియలు మధ్యాహ్నం 3 గంటల తదుపరి వచ్చుచున్నది కావున ప్రతి ఒక్కరూ ఈ దీపావళి 20వ తారీఖు అనగా సోమవారం మధ్యాహ్నము అమావాస్య రోజే ఈ పండుగ జరుపుకోవాలి కాబట్టి 20వ తారీఖు జరుపుకొనుచున్నాము. ఇందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా ఉదయం 8 గంటలకి ఉదయం మహాలక్ష్మీదేవికి పంచామృత అభిషేకము, అదేవిధంగా ఉదయం 10 గంటలకి లక్ష్మీనారాయణ హృదయ హోమము, అదే రోజు సాయంత్రం 7 గంటలకు సామూహిక ఉచిత లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. అదేవిధంగా ఈ నెల 22వ తారీఖు నుంచి కార్తీక మాసం పాడ్యమితో మొదలవుతున్నది. ఈ కార్తీక మాసంలో సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శివ పరమాత్మలకి ప్రతి నిత్యం అభిషేకం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్తీక మాసాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నంద్యాల నేషనల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సిరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేయడమైంది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం నుండి బహుమతులకు 25,000 రూపాయలు డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పదవ సంవత్సరంగా ఈ ప్రోగ్రాము మొదలు పెట్టడం జరిగింది. దగ్గర 10 సంవత్సరాల నుంచి విజయవంతంగా అల్లా దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెన్ కరోనా పీరియడ్ లో కూడా ఈ ప్రోగ్రాం మనము సక్సెస్ చేయడం జరిగింది. ఇది కేవలం అల్లా దయ వల్లనే మేము చేసినామని సగర్వంగా సవినయంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర గురించి పిల్లలకు ఆ నాలెడ్జ్ రావాలి. చిన్న వయసులోనే వాళ్ళకి అది తెలుసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ మార్గాన్ని ఎంతో
ఒక మంచి వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవడం వల్ల వాళ్ళ మార్గాన్ని వాళ్ళ ప్రకారము చేసుకోవడానికి వీలుంటుంది అనే ఒక సదుద్దేశంతో ఈ జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మంచి ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరుగుతుంది. నంద్యాల నడిగడ్డలోని నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సీరత్ క్విజ్ 2025 సంబంధించినటువంటి టాలెంట్ టెస్ట్ విజేతలకు వచ్చేసి బహుమతుల ప్రధానోత్సవం వచ్చేసి చేయడం జరుగుతుంది. గౌరవనీయులు ఎమ్మెల్సీ ఈశా భాష గారి ఆధ్వర్యంలో. కాబట్టి మరి ఇందులో వచ్చేసి ఈ యొక్క కార్యక్రమము విజేతలు అంటే మాకు సహకరించినటువంటి వివిధ పాఠశాల కరస్పాండెంట్ మిత్రులకి, హెచ్ఎంస్ కి, టీచర్స్ కి అందరికి కూడా వచ్చేసి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో తాగుబోతుల వీరంగా మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన 3 యువకులు, మందుబాబులకు దేహశుద్ధి చేసిన మహిళా బంధువులు, స్థానికులు. లేడీస్ మీద ఇట్టనేది వెనకాల పైకి వచ్చి కాలేజీ ఫాలో చేసి వస్తా ఉన్నారు. ఈ అబ్బాయి మీద ఇట్టనేది కాళ్ళు పైకి ఎత్తిన కొంచెం జస్ట్ బైక్ ఉండదు, పక్కన బైక్ ఉంది. ఈ తాగితే అంటే ఇంట్లో పోవాలా, వీళ్ళ అక్క చెల్లెలు లేరా? తెలుసా అన్న మధ్య వచ్చాను నీ దగ్గర ఇప్పుడు నా కొడక నంద్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో భాగంగా నేడు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్ ప్రాంతాలలో మొత్తం 75 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ భూమి పూజ చేశారు. చాలా సంతోషం. ఈరోజు ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా వచ్చేటువంటి డ్రైన్స్ కూడా సుమారు 45 కోట్ల రూపాయలు వస్తాయి. డ్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తాము, రోడ్స్ కూడా ఏర్పాటు చేస్తాము. గతంలో ఏ రకంగా అయితే వెంకటాచరణ దేవనగర్ ఖాళీ చేశామో అంతకన్నా అద్భుతంగా ఖాళీ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ నా బ్రైన్ చైల్డ్. కానీ నేను ఉన్నప్పుడే దీన్ని కూర్చోబెట్టి రైతులు కూర్చోబెట్టి మాట్లాడి చేసి అప్పుడు ఉండే చైర్మన్ గారు ఎక్కువ ఎక్స్ట్రా కావాలంటే ఆ నోమాన్ గారికి పేరు కూడా చెప్తాను, ఆయన కూడా ఎక్స్ట్రాగా ఇప్పించి, ఎందుకంటే సహకరించాలి అందరూ కూడా. అప్పుడు అజయ్ జైన్ గారు, సాయి ప్రసాద్ గారు ఉన్నారు, కలెక్టర్ కూడా అజయ్ జైన్ గారు ఇప్పటికీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటుంటారు. ఇద్దరు కూడా 3 సంవత్సరాలు ఇక్కడ ఆయన జేసీగా, సాయి ప్రసాద్ కలెక్టర్ గా ఉన్నారు. చాలా సంతోషం ఈ ఇన్వాల్వ్మెంట్ లో. ఎందుకంటే మనకు సంబంధించిన ముద్దుగా వాళ్ళు నవీనేక్ అని చెప్పి వాళ్ళకు చాలా పొలం ఉండేది, వాళ్ళతో కూడా మాట్లాడాం. మన నోమాన్ గారికి చాలా పొలం ఉండేది, వారితో మాట్లాడి మా వాళ్ళతో మాట్లాడి సుమారుగా 67 ఎకరాలు ఇట్లని సేకరించి 110 ఎకరాలు ఈ కాలనీ నందమూరి కాలనీ ఎక్స్టెన్షన్ చేయాలి. మహిళా ప్రాణం తీసిన ఇసుక లారీ విశాఖ గాజువాక సమతానగర్ సమీపంలో అదుపు తప్పిన లారీ. నిద్రమత్తులో కొబ్బరి బోండాలు అమ్మే మహిళపైకి దూసుకు వెళ్లిన లారీ కింద పడి మహిళ దుర్మరణం. ఇసుక దందాపై బంధువుల ఆగ్రహం. పాకిస్తాన్ కు రక్షణ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్. ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమే. యూపీ రాజధాని లఖనవూలోని బ్రహ్మస్ ఏరోస్పేస్ యూనిట్ ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించిన రక్షణ మంత్రి. पाकिस्तान की जहां तक बात है तो अब उसकी 1-1 इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है।
और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर। చూసారు కదా, ఇది ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.